వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైదాబాద్ వినయ్ నగర్ లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. ప్రజాగోస బీజేపీ భరోసా పేరిట సైదాబాద్ వినయ్ నగర్ లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ డిప్యూటీ సీఎం సోడియా అరెస్ట్ అయ్యారని, కవితను అరెస్ట్ చేయడం చిన్న విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, అలాగే ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో అనవసరంగా కల్వకుంట్ల కవితతోటి దోస్తానా చేసి, కల్వకుంట్ల కుటుంబానితోటి దోస్తానా చేసి పుక్కట్ల అరవిందో శరత్ చంద్రారెడ్డి ఎన్నెళ్ళ 4-5 నెలల జైలుకు పోయి, పాపం మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన పెద్ద మనిషి, ఆయనని ఎంత భ్రష్టు పట్టించిండ్రో వీళ్ళతో సూపతి పడితే, ఆయన కొడుకు మంచి వాళ్ళు అందరూ కూడా ఈ భ్రష్టు ప్రభుత్వం భ్రష్టు పనులు చేస్తున్న ఈ కల్వకుంట్లతో సోపతి పట్టి ఇవాళ జైలు పాలవుతూ ఉన్నారు. ఇవాళ మనీష్ సిసోడియా జైలుకు పోయిండు, అర్ధగంట కింద అరెస్ట్ అయ్యిండు. కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ కాక తప్పదు. ఆమె ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా కనబడతా ఉంది. ఆమె 100 కోట్ల దాకా ముడుపులు ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించి, అక్కడ లిక్కర్ పాలసీలో ఫ్లెక్సిబిలిటీ పెంచి, ప్రైవేట్ ప్లేయర్స్కి విపరీతమైన ప్రాఫిట్లు పెరిగేటట్టు ఆ పాలసీ డిజైన్ చేసి, ఆ రకంగా చేసి ఇక్కడ ఉన్న లిక్కర్ ప్లేయర్స్ని తీసుకుపోయి ఢిల్లీ ప్రభుత్వంలో ఒక బ్రోకర్ పని చేసి ముడుపులు తీసుకుపోయి అక్కడ అందజేసి, ఇది మొత్తం ప్రణాళికలో కల్వకుంట్ల కవిత చేతు పెద్ద ఎత్తున ఉంది. ఆ డబ్బులు తోటి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎలక్షన్లు కొట్లాడటం కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబానికి కూడా విపరీతమైన 100 కోట్ల లాభాలు వీళ్ళకి రావటం కానీ, ఇదంతా ప్రజా సొమ్ము. ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క సైఫ్ ర్యాగింగ్ కు బలైన మెడికల్ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి మృతదేహం తన స్వస్థలమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు. ప్రీతి మృతి చెందిన వార్త విన్న గిర్ని తండాలో విషాద ఛాయలు ముక్కున్నాయి. గిర్ని తండాకు పెద్ద ఎత్తున పోలీసులు, ప్రజా సంఘాలు, గిరిజన నాయకులు చేరుకున్నారు. ఇక్కడనే ఆ రోజు ఏదో గొడవ చెప్తేనే ఇట్లా ఆర్డర్ వచ్చింది. కానీ అయినా కూడా జరుగుతుంది. ఇక ముందు కూడా నా ప్రీతి లాంటి అది కాకూడదు. దానికి ఎలా సమాజానికి మెసేజ్ ఇస్తారో అది గవర్నమెంట్ చేస్తుంది. ఇంకో సైట్ తయారు కాకుండా మెసేజ్ చేస్తే మంచిగా ఆయన తక్షణం శిక్ష ఇస్తే ఇంకో ప్రీతి బలి వాళ్ళు సర్వించే గౌరవంగా వచ్చేస్తారు. ఇది మాత్రం వాస్తవం. నాకు ఈ డౌట్లన్నీ నీకు ఆల్రెడీ నిన్నట్టు చెప్తున్నాను. దీంట్లో డౌట్లన్నీ ఉన్నాయి. ఏది నిజా నిర్ధారణ కాలేదు. ఎందుకైంది? మా పాప డ్యూటీకి పోయిన అమ్మాయి శవమై తీసుకున్నాను. ఎందుకు వచ్చిందో ఏం జరిగిందో అది తెలియాల్సి వస్తుంది. గవర్నమెంట్ చెప్పాల్సి వస్తుంది ఏం జరిగింది. అది మీరు చెప్పాలి మీడియా ద్వారా. సార్ ప్రధానంగా లాస్ట్ క్వశ్చన్ అంటే సార్
అంటే ఒక అమ్మాయికి చనిపోవడానికి కారణమైన సైఫ్ అనే వ్యక్తి అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు కూడా బలయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇలాంటి వాడిని కఠిన శిక్ష నేపథ్యంలో అంటే లోపల ఇంత హెరాస్మెంట్ జరుగుతున్న యాజమాన్య నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంది? దీనికి సైఫ్కి ఎందుకు యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తుందేమో తెలియదు కానీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దీంట్లో వాళ్ళు పైన ఊరికి ర్యాగింగ్ లేదంటున్నారు కానీ ఆల్రెడీ ఉంది, ర్యాగింగ్ చేస్తున్నారు ఇలాంటి దానిలో. ఇంకోటి ఏంటంటే దాంట్లో మేము కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము, అంటే అది మా కోట ఉందని ఈర్షను, నీ కోటలో వచ్చిందని నీకేం వస్తుందని చాలా డిస్కస్ అయిన అనుభవం చేస్తుంది. వస్తుంది, ఎందుకు లేదు. ఆయన డ్యూటీ కూడా ఈమె చేసినప్పుడు రాదని ఎలా అనుకుంటుంది. ఆమె ఆల్రెడీ 4 years ఎంబీబీఎస్ చేసింది, 2.5 years సర్వీస్ కూడా చేసింది హాస్పిటల్. కరోనా టైంలో చాలామంది యూపీఎస్సీ ఎంబీబీఎస్ కాగానే యూపీఎస్సీ రాస్తే ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది. ఢిల్లీ వరకు పోయిన ఎంక్వైరీకి 1 week ఉన్నాం. ఇద్దరు స్నేహితులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులు మంచి స్నేహితులయ్యారు. అయితే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ మండలం రాజబొల్లారానికి చెందినటువంటి నివాస్ గట్కేసర్ మండలం చౌదరిగూడలోని ఓ కళాశాలలో బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కొత్తగూడానికి చెందినటువంటి సాయి గణేష్ సమీపంలో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ లో పనిచేసి ఏడాది క్రితం మానేశాడు. అతనితో స్నేహం ఉండటంతో ఇద్దరూ కళాశాల సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ నివాస్ తాడుతో ఫ్యాన్ కు ఉరేసుకుని సాయి గణేష్ విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి యజమాని ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అల్లూరి జిల్లాలోని సర్కార్ బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధని అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆశయం నెరవేరడం లేదు. ఇక విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ పరిధి దేవరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బస్కీ పంచాయతీ సర్పంచ్ పాడి రమేష్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాల మూవ్మెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే విధులకు హాజరై ప్రధానోపాధ్యాయుడు విధులకు డుమ్మా కొట్టారు. ఇక దీంతో ప్రధానోపాధ్యాయుడు రామన్న విధుల పట్ల సర్పంచ్ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సర్పంచ్ రమేష్ విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా పాఠశాల సమస్యపై ఆరా తీయగా ప్రధానోపాధ్యాయుడు రామన్న వారంలో 2-3 రోజులు మాత్రమే విధులకు హాజరైనప్పటికీ తరగతి గదిలో పడుకుని ఉంటూ నవరత్న నూనె ప్యాకెట్లు తెప్పించుకొని విద్యార్థులతో తలకు మర్దన చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సారు మాకొద్దు, వేరే సారును నియమించాలని, తమ పిల్లలు భవిష్యత్తును కూడా కాపాడాలని సర్పంచ్ రమేష్ కు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. రావట్లేదు కదా? రావట్లేదా? వస్తున్నా? రావట్లేదు కదా? స్కూల్కి వచ్చి ఒక్కొక్క రోజు వస్తున్నారు. స్కూల్కి వచ్చి పడుకుంటున్నాడు కదా హెచ్ఎం గారు? స్కూల్లో వచ్చి నిద్రపోతున్నాడు కదా? తినడానికి వెళ్ళి అక్కడ గంటల తరబడి బస్కీ హాస్టల్లో ఉండిపోతున్నాడు. అవునా కాదా? నిజమేనా? అలాగే మీరు హెచ్ఎం గారికి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఉంది కదా, ఈ కొత్త బిల్డింగ్ లో వాడికి నవరత్న ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్లి తలాకు రాయమని చెప్తున్నాడు. అవునా కాదా? అలాంటి పని చేయించకూడదు కదా. కాబట్టి మాస్టర్ గారు హెచ్ఎం గారు అయితే వారానికి 1 రోజు వస్తున్నారు. అవునా? వచ్చి ఆధార్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే నిన్న మాకు గ్రామస్తుల నుంచి చెప్పడం జరిగింది. ఇది అవును కాదు అని చెప్పి నేను కూడా ఒకసారి పిల్లల దగ్గర అడిగి తెలుసుకుంటానని ఇక్కడ వచ్చాను. అయితే హెడ్ మాస్టర్ గారు రోజు ఇక్కడ వచ్చి పడుకుంటున్నారు. మీ అమ్మ నాన్న నాకు చెప్పారు
మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు సరిగా పని చేయట్లేదు. ఒకే మాస్టర్ గారు బాగోట్లేదా? నిజం చెప్పండి, నచ్చట్లేదా? అవునా, నచ్చట్లేదు కదా? చెప్తామా, వంట సరిగ్గా చేయమని చెప్తామా? కొంచెం మంచిగా వంట చేసి పెట్టండి అని అడుగుదామా? గట్టిగా చెప్పండి. ఏం అడుగుతారు? వంట సరిగ్గా చేసి పెట్టండి అని అడగాలి. ఓకేనా? చెప్పండి. నేను బస్కి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు జయశ్రీ. నేను ఈరోజు దేవరపల్లి స్కూల్కి విజిట్కి వచ్చాను. విజిట్కి వచ్చినప్పుడు హెచ్ఎం సార్ ఇంటిమేషన్ లెటర్ లేకుండా సార్ లోపల లేరు, ఒక టీచరే ఉన్నారు. అలాగే పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు మిడ్ డే మీల్స్ బాగాలేదని చెప్పేసి. నా పేరు పాడి రమేష్. నేను అరకువేల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, అలాగే బస్కి పంచాయతీ సర్పంచ్. 24వ తేదీన దేవరపల్లి గ్రామంలో గ్రామసభ చిన్నది గ్రామస్తులు చేసుకోవడం జరిగింది. ఆ గ్రామస్తులు అందరూ కలిసి మాస్టర్ గారు సరిగా రావటం లేదు, వచ్చి పడుకొని ఉంటున్నారు, బస్కి హాస్టల్కి భోజనంకి వెళ్ళి గంటల తరబడి అక్కడే ఉండిపోయి పడుకొని ఉంటున్నారు, పిల్లలకి ఏం క్లాస్ చెప్పట్లేదు హెచ్ఎం గారు అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు సుమారు 10 నుంచి 15 మంది వచ్చి చెప్పడం జరిగింది. ఆ విషయంపై మరి దేవరపల్లి ఎల్లేపల్లి హెచ్ఎం గారికి, రామన్న గారికి మరి అక్కడ పిలిపించి అడిగినప్పుడు, రామన్న గారు మీరు ఈ విధంగా పడుకోవడం మంచిది కాదు, మరి మాకు గతంలో జిల్లా విశాఖపట్నం ఉండేది, ఇప్పుడు మరి దగ్గరలో మరి ఉన్నత అధికారులు అందరూ ఉంటున్నారు, ఇంటీరియర్ ప్లేస్ కాబట్టి సరిపోతుంది, అలా నిద్రపోతుండడం మంచిది కాదు, ఇంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, అధికారులు వచ్చినప్పుడు చూస్తే మీ ఉద్యోగానికి ముప్పు వస్తుంది అని చెప్పి ఒక సర్పంచ్గా చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఆయన మరి పౌరుషంతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి మరి అందరూ కూడా మీరు సర్పంచ్ గారితో కలిసి మీ దిక్కు వచ్చిన దగ్గర సీఎం గారికి చెప్పుకుంటారో పిఎం గారికి చెప్పుకుంటారో మీకు నచ్చిన చోట వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు, కావాలంటే 6 నెలలు సస్పెండ్ చేస్తారు, లేదంటే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకన్నా ఏం మీరు చేసేది లేదు పీకేది లేదని చెప్పేసి అధికారులు అక్కడ సచివాలయ సిబ్బంది అందరు ఉన్నారు. అలాగే గ్రామస్తులు సుమారు 100 నుంచి 150 మంది గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులు ముందరే అతను మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి లేచి బలమైన శబ్దంతో మాట్లాడుతూ ఆయన లేచి పిల్లలకి వెళ్ళి స్కూల్లో నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానని చెప్పి పిల్లలకి కూడా స్కూల్ నుంచి తరిమేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయంలో మరి నేను మాట్లాడతాను హెచ్ఎం గారితో, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి మా ఊరు ప్రజల్ని చెప్పడంతో ఊరు వాళ్ళందరూ ఊరుకున్నారు. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు నిన్న జరిగిన విషయంపై ఈరోజు వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడతాను అని చెప్పేసి ఈరోజు బస్కి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో వెళ్ళి మళ్ళీ స్కూలు విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. విజిటింగ్లో భాగంగా హెచ్ఎం గారు ఎటువంటి మూమెంట్ రిజిస్టర్లో కానీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ఈ ఘర్షణలో టీడీపీ శ్రేణులను అర్బన్ సీఐ తమ్మిశెట్టి మధు లాఠీచార్జ్ చేయడమే కాకుండా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐ మధు ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. మధు దుశ్చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను చితకబాదడంతో గాయాల పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి తెలిపారు. ఆడోళ్ళు ఉంటారు ఇంటికాడ ఏం పడిందో
తీసుకో కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, మరీ మహిళల మీద అమానుషంగా, అనాగరికంగా దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది హీనమైన చర్య, నీచమైన చర్య. కారణం ఏమంటే మహిళలు ఏదో న్యాయం కోసం ఆయన దుర్భాష లాంటి అడిగేదానికి పోయినప్పుడు ఏమాత్రం విశేషం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకోకుండా, మహిళలను కూడా చూడుకోకుండా ఇంత దారుణంగా చితకబాది అందరినీ హాస్పిటల్ పాలు చేయడాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ సిఐ మధు ఏం ఆకాశం నుంచి మనం ఊడిపడ్డా? ఆఫ్టర్ ఆల్ సిఐ ఒక ఇన్స్పెక్టర్ అయినా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాదిరి వీరంగం చేసి తొడలు కట్టి మీసాలు ఎగ్గి ఇదేమన్నా వస్తాదా ఆయనేమన్నా తమాషా చేస్తారా? ఇటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెంట పెట్టుకొని వాళ్ళు ఇటుకలు రాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి ఇంతమంది దారుణంగా మహిళలు ఉండారు, యువకులు ఉండారు, అందరి మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడాన్ని ఏమాత్రం ఓర్చుకునే ప్రసక్తి లేదు. ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాం, ఏం పెద్ద పెద్ద చక్రవర్తిలే కాలగర్భంలో కలిసిపోయారు. ముస్లింలు ఏమైనాడు, హిట్లర్ ఏమైనాడు, నువ్వెంత జగన్మోహన్ రెడ్డి చాలా పొరపాటు. ఎక్కడ చూసినా మీరు దాడులు, దౌర్జన్యాలు బెదిరించాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి పరిస్థితుల్లో మొక్కవరి ధైర్యంతో పోరాడతాం, ప్రాణాలకైనా తెగించి మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఈ విధంగా జాతీయ రహదారిపై 2 ఆర్టీసీ బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపంతో జాతీయ రహదారి 65పై మండలంలోని గుంపుల గ్రామం శివార్లో ఆదివారం నిలిచిపోయింది. మరో బస్సు సహాయంతో సెల్ఫ్ ఇచ్చే క్రమంలో ఇంకా ఇదే ప్రమాదవశాత్తు 2 బస్సుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమవుతున్నటువంటి బస్సులను మంటలో ఆర్పివేశారు. ఇక అప్పటికే 2 బస్సులు కూడా పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ బస్సులో లేనందున ప్రాణ నష్టం తప్పింది. బస్సారా లారీ బస్సేగా ఓ అమ్మా రెండో దానికి కూడా అంటుకుంటుంది. అంటుకుంది. అయ్యయ్యో మహబూబాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకో పైలట్ మహబూబాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేశారు. బ్రేక్ లైసెన్సర్స్ పెట్టివేయడంతో పొగలొచ్చాయని చెప్పేసి అధికారులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ కొండాపూర్లో పెను ప్రమాదం తప్పింది. ఓ పాత భవనం రోడ్డుపైనే కుప్పకూలింది. భవనాన్ని కూల్చివేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రోడ్డుపై భవనం కూలిపోవడంతో స్థానికులు పరుగులు తీశారు. భవనం కూలిన సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే భవనం కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని, ఎవరైనా సమీపంలో ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాత భవనాలు కూల్చే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు నగరంలోని పురిటిబిడ్డని ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు వరి తోట 5వ లైన్ కొత్తపేట పరిధిలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. స్థానికుల సమాచారంతో పోలీస్ సిబ్బంది ఆ బాబుని గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. హలో క్లాంప్ అన్న తీసుకురాపోయారు అబ్బాయి మన దగ్గర. ఈ క్లాంప్ ఒకటి తీసుకురా ఫార్మసీలో క్లాంప్ తీసుకురా, బ్లూ కలర్ క్లాంప్. హలో అది యాక్చువల్గా ఒక బాబుని ఈ బాబు పక్క సందులో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు. అవన్నీ రోజులు బాబు ఇంకా బొడ్డు పేరు కూడా కట్ చేయలేదు. డేస్ కాదు అవర్స్ బాబు. అవర్స్ డేస్ కూడా కాదు. కొంచెం రారా స్పీడ్గా. మార్చి 13వ తేదీ జరగనున్న ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తిరుపతి జిల్లాలో 138 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ లీలారాణి ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. కలెక్టర్, ఆర్డీఓ మరియు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 4 రెవెన్యూ డివిజనల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 101 మరియు ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి 37 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 138 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎనిమిది పోలింగ్ స్టేషన్స్, టీచర్స్ 137, 101 పోలింగ్ స్టేషన్స్ గ్రాడ్యుయేట్స్కి ఉంటాయి. సో వీటికి సంబంధించి 4 ఆర్డీఓ డివిజన్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్స్, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు గూడూరు డివిజన్ విజిట్ చేసుకుంటూ వచ్చాం. వెంకటగిరిలో కూడా చూసి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ చూసాము, స్ట్రాంగ్ రూమ్ కూడా చూసాము. సో బ్యాలెట్ బాక్సెస్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. ఇంకొంచెం వైరలింగ్ చేయాల్సి ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తే అది క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ దీని తర్వాత ఇంకా మిగిలిన కొన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే 2-3 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా విజిట్ చేసుకుంటూ వెళ్తున్నాం. పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనే కుట్రతో ఓ పత్రికా యాజమాన్యం తప్పుడు కథనాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ పత్రిక ఆ పత్రిక సమాజానికి హానికరమని తప్పుడు కథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ఆ సంస్థ అధినేత వ్యాపారాలను విశాఖలోని ప్రారంభిస్తే ఇప్పుడు విశాఖపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. జగన్ కు ఆదరణ రాకూడదనే ఉద్దేశంతో అసత్య కథనాలను రాస్తోందని, ఎంఎస్ఎంఈల
కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ కింద 900 కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, పారిశ్రామిక సదస్సు విజయవంతం కాకూడదనే కక్షతో రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే కారణంతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే పారిశ్రామిక సదస్సు ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అంబాసిడర్స్ అందరూ కూడా క్రమంలో పార్టిసిపేట్ చేయడం, అదే రోజు దేశంలో ఉన్నటువంటి అనేక పారిశ్రామిక సంఘాలతో, పారిశ్రామిక పెద్దలతో, వారందరితో కూడా వారు సమావేశం అవ్వడం, తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా దాదాపు వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న విశాఖపట్నం వేదిక ఉన్నటువంటి కార్యక్రమం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ నడుస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు చెప్తున్నటువంటి విషయాల్ని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి, గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానం సాధించుకున్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వారి తాలూకు అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా చూసిన తర్వాత సహజంగా ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనేటువంటి ఒక అభిప్రాయం విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లో కలుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎక్కడ రాష్ట్రానికి పేరు వస్తుంది, ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, విశాఖపట్నం లాంటి మహానగరంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చూసి తట్టుకోలేనటువంటి కొంతమంది పెద్దలు, ముఖ్యంగా ఒక పత్రిక ఈరోజు ఒక ఆర్టికల్ రాశారు. పారిశ్రామిక రాయితీకి జాడేది అని చెప్పి ఈ ప్రధాన పత్రిక ఈరోజు ఆర్టికల్ రాసింది. దాదాపు 726 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే ఎంఎస్ఎంఈస్ సంబంధించినటువంటివి, పరిశ్రమలకు సంబంధించినటువంటివి ఉన్నాయో అవి ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం చెప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైదాబాద్ వినయనగర్ లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.